दर्शनम्। श्री गुरुभ्यो नमः। नमाम वेदमातरम। మన భారతదేశం వేదభూమి, కర్మభూమి, ఆర్షభూమి అని మనం అనేక సందర్భాల్లో సనాతన ధర్మాన్ని గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు ఈ విధంగా మన భారతదేశం యొక్క ప్రాశస్త్యాన్ని మనం వేణోళ్ళ పొగుడుతూ ఉంటాం. అనాది కాలంలో ఈ వేద సంస్కృతి మన భారతదేశంలో పరిఢవిల్లి అఖండ భారతదేశంలో ఈ కర్మభూమిలో ఎందరో మహాత్ములు, ఋషులు, విద్వన్మూర్తులు ఈ వేదాన్ని పరివ్యాప్తం చేసి మన దేశం యొక్క ప్రాశస్త్యాన్ని ఇనుమడింపజేశారు. వేల ఏళ్లుగా మన భారతదేశం యొక్క అఖండ భారతదేశం యొక్క ఈ వైదిక ధర్మాన్ని నిర్వీర్యం చేయడానికి, సనాతన ధర్మం యొక్క నామరూపాలు లేకుండా చేయడానికి ఎన్నో దాడులు, ఎన్నో రకాలైనటువంటి మన దేశం మీద జరిగిన కుట్రలు, తురుష్కుల పాలనలు, తర్వాత వేలాది సంవత్సరాలు మన హైందవ రాజులను ఓడించి తురుష్కులు రావడం, వేద ధర్మాన్ని నిర్వీర్యం చేయడానికి అనేకమైనటువంటి వేద తాళపత్ర గ్రంథాలను కూడా నిర్వీర్యం చేయడం, క్రమక్రమంగా వేద ధర్మాన్ని లుప్తం చేయడానికి అనేక కుట్రలు జరిగాయి వేలాది సంవత్సరాలుగా. తర్వాత బ్రిటిష్ కాలంలో మనల్ని తురుష్కుల తర్వాత బ్రిటిష్ రాజ్యంలో కూడా ఇదే ఆనవాయితీ కలగడమే కాదు, మన వేద ధర్మం యొక్క గొప్పతనాన్ని ఇంగ్లీష్లో కొంతమంది వారు ఇక్కడికి విచ్చేసి పరిశోధన చేసి దీన్ని వ్యతిరేక ప్రచారం చేయడానికి కూడా ప్రచారం జరిగాయి అనేక ఆంగ్ల గ్రంథాల ద్వారా. అలాంటి తరుణంలో భారత స్వాతంత్రం వచ్చాక మళ్ళీ ఈ వేద ధర్మం యొక్క పునర్వైభవం మనం చూస్తూ ఉన్నాం. ఏటికాయేడు లుప్తమైన వేద ధర్మం మరి పునర్వైభవం అయ్యేలా అనేక మంది కృషి చేస్తూ ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఆదిశంకరులు మన దేశంని ఒక అవైదిక మతాలను ఖండించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి చిత్రామ్నాయ పీఠాలను ఏర్పాటు చేసి అనేక గ్రంథాలను, అనేక భాష్యాలను రాసిన తర్వాత ఈ శతాబ్దంలో క్రమక్రమంగా వేద ధర్మం యొక్క పునర్వైభవం మనమంతా చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ 75 ఏళ్లలో స్వతంత్రం వచ్చాక కూడా వేద పాఠశాలలు, వేద పండితులు భారతదేశంలో ఆ వైభవం కొంత ద్విగుణీకృతం అవుతూ ఉంది. మన తెలుగు రాష్ట్రాలకు వస్తే అతి కొద్ది మంది వేద పండితులు, అది క్రమపాఠీలు, ఘనపాఠీలు, సంరక్షణ ఘనపాఠీలు కొద్దిమంది ఉండేవారు, ఆహితాగ్నులు కొద్దిమంది ఉండేవారు. ఈ దశాబ్ద కాలంలో ఈ వేద ధర్మం యొక్క పునర్వైభవం ఇప్పుడు బాగా కనిపిస్తుంది. ప్రధానంగా రాష్ట్రం విడిపోయాక తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక గొప్ప వేద విద్వన్మూర్తిగా తెలంగాణ ప్రాంతం కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే అగ్రగణ్యులైన వేళ్ల మీద లెక్కించగలిగినటువంటి వేద ఘనపాఠుల్లో ప్రముఖులు శ్రీ కేదార ఘనపాఠి గారు మన ముందున్నారు. వారు శ్రీ రాజరాజేశ్వర సాంగవేద విద్యాలయం అని ఒక దశాబ్ద కాలంగా నిర్వహిస్తూ 2 దశాబ్దాలుగా ఈ వేద విద్యాలయాన్ని నిర్వహిస్తూ వారి జీవితాన్ని త్యాగంగా వారి ధర్మపత్ని కలిసి తమ సంతానానికి మించిన ప్రేమానురాగాలు పంచుతూ 20 ఏళ్లుగా ఈ వేద విద్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. వారికి ఎక్కడో ఆలయాల్లో కానీ పీఠాల్లో కానీ ఉన్నత ఉద్యోగం వారు చదువుకున్న వేద విద్యకు వచ్చేది. వారు ఎంత గొప్పనైనటువంటి కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాల్లో కూడా నిత్యం క్షణం తీరిక లేకుండా గడుపుతూ లక్షలాది రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉండేది. కానీ అవన్నీ కాదని
తాను నేర్చుకున్న వేద విద్యను 10 మందికి నేర్పించి వేద విద్యాభివృద్ధికి నా వంతు కృషి చేయాలన్న సంకల్పంతోనే 20 ఏళ్లుగా ఈ వేద విద్యాలయాన్ని అకుంఠిత దీక్షతో ధర్మనిష్టతో వారు నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీ కేదార ఘనపాటి గారు, గంగాధర కేదార ఘనపాటి గారు. వారు గొప్ప కృష్ణ యజుర్వేదంలో గర్వించదగ్గ వేద విద్వన్మూర్తి. వారి ద్వారా దాదాపు 100 మందికి పైగా వేద విద్యార్థులు ఇవాళ ఈ పాఠశాల ద్వారా ఈ సమాజానికి ఇచ్చేశారు. అనేక విషయాలు వారి ద్వారా ఇప్పుడు తెలుసుకునేది ఉంది. అనేక పురస్కారాలు కూడా వారికి వచ్చాయి. వారు నిరాడంబరంగా నిగర్వంగా తన పనేదో తను, తన ధర్మమేదో తను ఈ పాఠశాలలో నిర్వర్తిస్తూ ఒక గొప్పగా ఈ వేద విద్యాలయాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ కృష్ణ యజుర్వేదం క్రమ పాఠం సప్తాహం వారు ఈ 6 రోజులుగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ 6వ రోజు, రేపటితో పరిసమాప్తం అవుతుంది సప్తాహం. మేము కాశీ బ్రహ్మస్వ భవనం ట్రస్టు, మా గురువుగారైనటువంటి బ్రహ్మానంద తీర్థ స్వామి వారు నెలకొల్పిన బ్రహ్మస్వ భవనం ట్రస్టు పక్షాన రేపు అక్కడ భవనం శంకుస్థాపన పరమహంస పరివ్రాజకులు దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామి వారి కరకమలంచే వచ్చే నెల మాఘ శుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి రోజున ఉదయం పూట ఆ కార్యక్రమం జరగబోతోంది. మీరు కూడా అనేక కార్యక్రమాలు అక్కడ నిర్వహించారు. మా ట్రస్టుకు కూడా మీరు ఆత్మీయులు కనుక మిమ్మల్ని ఆహ్వానించడానికి వాళ్ళ ఇక్కడికి విచ్చేసాము. మా ట్రస్ట్ ధర్మకర్తలైనటువంటి కాసుల చంద్రశేఖర శర్మ గారు, అదేవిధంగా కొడకండ్ల రాధాకృష్ణమూర్తి గారు, నేను వెంకటరమణ శర్మ వారిని ఆహ్వానించడానికి, అదేవిధంగా ఈ క్రమపాఠ సప్తాహాన్ని వీక్షించడానికి ఆస్వాదించడానికి ఇక్కడికి విచ్చేశారు. కొద్దిసేపు వారితో అనేక విషయాలు ముచ్చటిద్దారు. కేదార ఘనపాటి గారు, చాలామంది తెలుగు రాష్ట్రాల్లో ఘనపాఠీలు, క్రమపాఠీలు, ఇంకా చాలామంది వేద విద్వాన్మూర్తులు ఉన్నారు కదా. అనేక మంది అనేక వృత్తుల్లో ఉద్యోగాల్లో స్థిరపడితే మీరు మాత్రమే వేద విద్యాలయాన్ని నెలకొల్పాలన్న భావన మీకు ఎందుకు కలిగింది? అది ఇక్కడ ఈ దగ్గరలో ఉన్నటువంటి సిద్దిపేటకు దగ్గరలో ఉన్నటువంటి చేర్యాల తాలూకా ఆకునూరు సొంత గ్రామం. ఆ కాలంలో అంటే సుమారు 35 సంవత్సరాల క్రితం నాన్నగారు అమ్మగారు అక్కడ బాపట్ల వేద పాఠశాలలో వేయటం అలా జరిగింది. ఆ సందర్భంలో ఈ మన తెలంగాణ ప్రాంతంలో అధ్యయనం అనేది చాలా తక్కువ లేదనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత అక్కడ బాపట్ల, గుంటూరు గ్రామాలకు వెళ్ళి నేను మా గురుగారుల వద్ద ఎంతో కష్టపడి అధ్యయనం చేయడం జరిగింది. వాస్తవానికి అధ్యయన కాలంలోనే ఒకవేళ పూర్తిగా నేను అధ్యయనాన్ని కనుక పట్టు సాధించగలిగితే నేను ఇంకొక 10 మందికి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అదే ముఖ్య లక్ష్యంగా ఉండాలనేది నేను బ్రాహ్మణం పూర్తయిన సంహిత ఆరంభించిన మొదట్లోనే మనసులో పూర్తిగా సంకల్పం చేసుకోవడం జరిగింది. అది రుద్రేశ్వరుని యొక్క, మా గ్రామంలో ఈశ్వరునికి రుద్రేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల, అలాగే అమ్మవాళ్ళు వాళ్ళు చేసినటువంటి తపస్సు వల్ల ఏదో 4 ముక్కలు నేర్చుకోవడం సాధ్యపడింది. మనకు శర్మ గారు, ఇప్పుడు మీరు పూర్వపు ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత సిద్దిపేట జిల్లాల పునర్విభజన తర్వాత చెర్యాల మండలం ఆకునూరు గ్రామం వాస్తవ్యులు. అది బాగా వెనకబడిన ప్రాంతం. అసలు వేద పండితులు దుర్బిడి పెట్టినా కనిపించని ఏదో స్మార్త పండితులు, మన పరంపరాగతంగా వచ్చిన పండితులు తప్ప ఒక వేద ఘనపాఠిలు ప్రస్తుతంగా అధ్యయనం చదువుకుంటున్నప్పుడు, ఆకునూరులో చదువుకుంటున్నప్పుడు వైదికత విషయం పక్కన పెట్టండి, ఎక్కువగా నక్సల్స్ ప్రభావం కూడా ఉండేది. ప్రాథమికంగా తీవ్రవాద ప్రాబల్యం ఉంది అప్పట్లో. అదే అయితే ఇప్పుడు మీరు చదువుకుంటున్నప్పుడే మీకు అనిపించింది ఏదైనా నలుగురికి ఈ వేదాన్ని నేర్పించాలి అనేది. అప్పుడు ఈ వేద వేదం మీరు నేర్చుకోవడానికి బాపట్ల శతాబ్ది వేద పాఠశాల 100 ఏళ్లుగా నిర్వహిస్తున్న వేద పాఠశాల, అక్కడికి వెళ్ళడానికి ప్రోత్సాహం ఎవరు? మీ కుటుంబ, మీ అమ్మ నాన్నలు వాళ్ళ గురించి తెలియజేస్తూ అసలు ఎవరు ప్రోత్సాహం అందించారు ప్రధానంగా? ఈ విషయంలో మా అమ్మగారు, వారి పేరు వెంకట లక్ష్మి, మా నాన్నగారు కూడా
నాన్నగారికి వారి నామం నారాయణమూర్తి నారాయణ. నారాయణమూర్తి గారు. మా నాన్నగారికి సంస్కృతం అంటే చాలా చాలా ఇష్టమైనటువంటి, అక్కడ బాపట్లలో చేరుస్తూ ఇద్దరికి వేదంతో పాటు సంస్కృతంతో పాటు వేదం చెప్పమని చెప్పడం, అలాగే సంస్కృతం ప్రారంభం చేసి వేదాధ్యయనాన్ని కూడా అక్కడ చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత గుంటూరుకు వచ్చి గుంటూరు పట్టాభిపురం వేద పరిషత్తులో నేను ఒక 8 సంవత్సరాలు ఉండి అక్కడ మండాది భానుమూర్తి అవధాని గారి దగ్గర వారి సమక్షంలో ఎంతో కష్టాలు అనుభవించినప్పటికీ ఈశ్వరుని యొక్క అనుగ్రహం అలా రీతిలో. మీరు వేదంలో ఏ స్థాయి వరకు నేర్చుకున్నారు? నేను కృష్ణయజుర్వేదం ఘనాంతం పూర్తిగా అధ్యయనం చేసి అనేక చోట్ల సర్టిఫికేట్ అయ్యింది. తర్వాత రాగానే పాఠశాల పెట్టాల సంకల్పం ఎప్పుడు మొదలైంది ఆ ప్రయత్నాలు? అంతకుముందు కృష్ణయజుర్వేదం క్రమాంతం అధ్యయనం అవడంతో ఇంట్లో మేము పాఠం పైన జటగణాలు వల్లిస్తూనే కొంతమంది విద్యార్థులను ఇంట్లోనే కూర్చోబెట్టుకుని నేను పైన గ్రంథం వల్లిస్తూ కింది గ్రంథాన్ని ప్రారంభం చేయడం అనేది 1999 నుంచి కూడా ప్రారంభమైంది. అదే 2004 నుంచి 2003 నుంచి మొత్తం పాఠశాలగా ఎక్కువగా దానికే కేటాయించి నేను కృష్ణయజుర్వేదం ఘనాంతం పూర్తి చేయడంతో పాటు ఆ భాగాన్ని మొత్తం పిల్లలకు చెప్పడానికి కోసం ఇంట్లోనే వ్యవస్థ అది ఏర్పాటు చేసుకుని నా భార్య శ్రీదేవి సుమారు గత 20 సంవత్సరాల నుంచి తానే ఇంట్లో ప్రతి పూట వండి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ మొత్తం అదంతా చూస్తూ ఉంటే నేను పాఠాలు వాటి వ్యవహారాలు వ్యవస్థను చూసుకుంటూ బయట ఏదైనా కార్యక్రమాలు ఉంటే దానికి వెళ్ళి వచ్చి మిగిలిన సమయం అంతా ఇక్కడ కాలక్షేపం చేయడం జరుగుతుంది విద్యార్థులతో. మీ సంతానం? మాకు ఒక అబ్బాయి గౌతమ్ కుమారశంకర్. అయితే మొదలు ఎంతమంది విద్యార్థులతో మొదలైంది? మొదలు ప్రారంభమైనప్పుడు 4 విద్యార్థులతోనే ప్రారంభం సంవత్సరం. ఒక 2004 ప్రాంతాల్లో 4 విద్యార్థులతోనే ప్రారంభమైంది. అంతకుముందు ఒక సంవత్సరం మన వరంగల్ జిల్లాలో పద్మాక్షి వైదిక వేద విద్యాలయాన్ని అక్కడ స్థాపించి అక్కడ ఒక 16 మందికి అక్కడ వేదాన్ని అధ్యయనం చేస్తూ ఇక్కడ హైదరాబాద్కు రావటం తరస్థింది. ఇక తదాదిగా ఇక్కడనే ఉంటూ ఇదే ప్రాంగణంలోనే గత 20 ఏళ్ళు. ఎన్ని బ్యాచ్లు పూర్తయ్యాయి? ఎంతమంది ఇప్పటిదాకా? ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు అయ్యారు. లెక్క పెట్టుకున్నాము 20 ఏళ్ళు. 5-6 బ్యాచ్లు. అయితే విభాగ క్రమశఃగా కొంతమంది సంహిత పూర్తి చేసిన వాడు, లేదా కొంతమంది మూలం పూర్తి చేసిన వాడు, కొంతమంది పదక్రమాలు పూర్తి చేసిన వాడు, కొంతమంది క్రమాంతం పూర్తి చేసిన వాడు, అలాగే జటగణలు పూర్తి చేసిన వాడు, అలాగే అవి చదువుతున్న వాళ్ళు మిగిలిన పూర్తయి అట్లా ఒక్కొక్క బ్యాచ్ని బట్టి ఉంటుంది. అయితే ఒక బ్యాచ్ని మొదలు పెట్టిన తర్వాత 10-12 సంవత్సరాలు అయితే కానీ దాని యొక్క ఫలితాన్ని మనం పూర్తిగా చూడలేని అది అన్నది. అందువల్ల బ్యాచీలు చాలా చాలా అదిగా ఉంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు అదే ఒక బ్యాచ్ 12 ఏళ్ల దాకా మీరు సాధారణంగా ప్రతి విద్యార్థిని గౌతమ్ శర్మ లాగానే చూసుకుంటూ మీరు అమ్మగారు శ్రీదేవి అమ్మగారు వారిని చూస్తున్నారు. నేను ఇంతకుముందు చాలాసార్లు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా అది నేను ప్రత్యక్షంగా చూశాను. ఇప్పుడు మీరు ఈ నిర్వహణలో ఈ 20 ఏళ్లలో ఎలా సాధక బాధకాలు? ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళి వస్తే వాటి ద్వారా వచ్చినటువంటి ధనాన్ని ఎక్కువగా పాఠశాల కోసం, మా కోసం, కుటుంబం కోసం అంతా వినియోగం చేస్తూ అలా ఉండడం జరిగింది. ఎక్కువ మందిని చేర్చుకునే ఉద్దేశం ఉన్నప్పటికీ మాది చాలా చిన్న ఇల్లు. ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు 90 గదాల ఇల్లు స్థలం. దీంట్లో సుమారు 30-40 మందిని ఉంచడం సాధ్యపడదు కనుక ఎక్కువ మందిని కాకుండా 10-15 మంది లోపే వీళ్ళకి అకామిడేషన్ అంటే వసతిని అది ఏర్పాటు చేయగలుగుతాము. ఆవిడ ఒక్కతే మొత్తం వ్యవస్థ అంతా ఏర్పాటు చేయడం వల్ల అంతా కూడా వేరే ఇంకెవరు లేరు. ఇంకేదంటే సహాయం మీ కుమారుడు గౌతమ్ శర్మ, పిల్లలు మేము చూసుకోవడం అనేది జరుగుతుంది. అందువల్ల ఇంత చిన్న స్థలంలో ఎక్కువ మందిని చేర్చుకోవడం అనేది సాధ్యపడదు. ఒక బ్యాచ్ అయిపోతే కానీ కొత్త బ్యాచ్ని తీసుకోవడం కూడా సాధ్యపడదు. ఇప్పుడు మీరు
మీరు ఒక్కరైనా ఆచార్యులు ఇంకెవరైనా మీకు సహాయంగా ఉన్నారా? చెప్తారు. అంటే నేను ఎలా అయితే క్రమాలను అధ్యయనం చేసిన పిమ్మట పై జగనలు పై విద్యలో అధ్యయనం చేస్తూనే ఎలాగైతే విద్యార్థులకు పెట్టుకున్నానో, నా దగ్గర క్రమమైన వాళ్ళు, అలాగే మూలమైన వాళ్ళు, జటైన వాళ్ళు కూడా వాళ్ళ కింది బ్యాచ్లకు వాళ్ళు కూడా పాఠాలు చెప్తూ దాన్ని ముందుకు తీసుకోవటం అనేది జరుగుతుంది. వీళ్ళందరికీ పరీక్షా విధానం ఎక్కడెక్కడ మీ పాఠశాల నుంచి ఎక్కడెక్కడ తీసుకెళ్తుంటారు? వీళ్లకు మన తెలంగాణ వేద విద్వాన్ మహాసభలో వెళ్తారు. ఆ తర్వాత గుంటూరు మండల వేద ప్రవర్ధక విద్వత్ పరీక్షా సభకు వెళ్ళే విద్యార్థులు కూడా కొంతమంది ఉండటం జరిగింది. తర్వాతనేమో మొత్తం గ్రంథమైన తర్వాత గుంటూరు, అట్లా రాజమండ్రి, శృంగేరి, కంచి అనేక సంస్థలలో పరీక్షల కోసం వెళ్ళటం, అలాగే ఇక్కడ చదువుకున్న వాళ్ళు క్రమాంతం అది పూర్తి చేసి పై కోర్సులకు టీటీడీ యూనివర్సిటీకి కూడా వెళ్ళటం కూడా స్నాతకోత్తర విద్య. ఉద్యోగం అదే ఇప్పుడు ఈ 20 ఏళ్లలో అంటే ప్రధానంగా వాళ్ళకు ఉపాధి ఎక్కడెక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఏ దాంట్లో ఉన్నవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఇక్కడ పూర్తి చేసిన వాళ్ళను మన తెలంగాణ గవర్నమెంట్ ద్వారా కానీ ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్యలో జరిగినటువంటి ఇంటర్వ్యూ సందర్భంలో మన పాఠశాల నుంచి కూడా ఒక 4-5 విద్యార్థులు వేద పారాయణ ఎండోమెంట్ ద్వారా ప్రధానాలయాల్లో వెళ్ళారు. ఇప్పుడు ఒక పాఠశాల మీరు 20 ఏళ్లుగా నిర్వహిస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు 20 ఏళ్లుగా ఒక తపస్సుగా మీరు మీ కుటుంబం మనకే కొత్తగా ఉద్యోగులను ఎవరిని పెట్టుకోకుండా వంట అంతా కూడా ఇంకొక మనిషి అయినా మీకు భారమని మీ శ్రీదేవి అమ్మగారే వంట వండడం, మీరు మాత్రమే ఇంకొక ఆచార్యులు పెట్టుకున్నా కూడా మీ శిష్యుల సహకారం ఉంటే ఉండొచ్చు, మీ దగ్గర వాళ్ళు మీరు ఇట్లా చేసుకుంటూ వస్తున్నారు కదా. సాధారణంగా వేద పాఠశాల పెట్టాలంటే అసలు ప్రోత్సాహకాలు ఉన్నాయా ప్రభుత్వం నుంచి కానీ, సమాజం నుంచి కానీ, వదాన్యుల నుంచి కానీ? అసలు నిర్వహించడం సాధ్యమా ఈ రోజుల్లో? మీ 20 ఏళ్ళ అనుభవం చెప్పండి. వేద పాఠశాలను పెట్టాలి అని అనుకున్నట్లయితే అధ్యాపకుడు అతను అధ్యయనం చేయకుండా తాను వేద పాఠశాలను నడుపుదామని అనుకుంటే అది అంత తేలికైన విషయం అయితే కాదు. ఇక మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఈ యొక్క ప్రోత్సాహం అనేది అంతంత మాత్రమే చెప్పండి. లేదు ప్రోత్సాహం లేదు, అంతే. దాన్ని అలాగే అర్థం చేసుకోవాలి. పదాన్యులు సమాజం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వారా అన్ని పాఠశాలలకు ప్రోత్సాహకం ఉన్నది. తప్పకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వేదం చదువుకుంటున్నటువంటి పిల్లలకు, అలాగే కుమారాధ్యాపక స్కీమ్ కానివ్వండి, లేకుంటే పాఠశాలలకు కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మాత్రం మరి ఉంది. దాతలు వాళ్ళు వాళ్ళ సౌకర్యాలను అనుసరించి అప్పుడప్పుడు కాస్త పిల్లలకు కావాల్సినటువంటి భోజనాది వసతులకు కావాల్సినటువంటి అనేక అవి చేయడం ద్వారా కొంత ముందుకు వెళ్ళడానికి అవకాశం చాలా. మీకు ఇష్టమైతేనే సమాధానం చెప్పండి, లేకుంటే మీ ఇష్టము. ఒక నెల నిర్వహణ ఎంత అవుతుందండి సార్ కావాలంటే? ఒక 20 మంది విద్యార్థులు సగటుగా మీరు నిర్వహించాలంటే మీరు ఎంత దానికి అన్నీ కలిపి చేయాల్సి వస్తుంది? సుమారు 1 లక్ష రూపాయల దాకా ఖచ్చితంగా. ఈ పాఠశాలను ఒక 15 మంది విద్యార్థులతో నిర్వహణ చేయాలంటే ఆ పాఠశాలకు ఖచ్చితంగా 1 లక్ష రూపాయలు సొంత ఇంట్లోనే నిర్వహిస్తుంటే ఉన్నా ఉండవాలి. అన్ని చేసినాక ఇప్పుడు ఆ 1 లక్ష అంటే ఆ 1 లక్ష కూడా మీరు వెళ్ళి ఏదైనా పౌరోహిత్య కార్యక్రమాలకు వెళ్ళి సంపాదించి ఇవ్వడమే, అవి తెచ్చుకుని అవే ఖర్చు పెట్టండి. ఏదైనా ట్రస్ట్ ఏర్పాటు చేశారండి? శ్రీ రాజరాజేశ్వర సాంగవేద విద్యాలయం పేరుతోటి ట్రస్ట్ ఏర్పడడం జరిగింది. దాంట్లో ఎక్కువ 90% మా కుటుంబ సభ్యులే, అక్కలు, తమ్ముడు, మా ఆడవాళ్ళు ఉన్నారు, 2-3 బయట వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎక్కువగా మేమే నిర్వహణ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేయడం అనేది కొంచెం కష్టమైనటువంటి విషయమే. ఎందుకు అంటే ఇది ఇంటి వ్యవస్థలాగా ఉండడం. ఒక పాఠశాలంటూ నెలకొల్పితే ఒక అధ్యాపకుడిని పెట్టి, వంట మనిషిని పెట్టి, వ్యవహారం వ్యవస్థ విడివిడిగా ఒక కేర్ టేకర్ని పెట్టి అలా చేయడానికి వీలవుతుంది. కానీ ఒక సొంత ఇంటిలో అసలు వేరే వాళ్ళు వచ్చి చేయడానికి అది కొంచెం చాలా కష్టతరమైన. మీకు ఆదాయపు నిర్ణయం ఉందండి? లేదు, తీసుకోవాలి. అది ఉంటే ఇంకా మీకు ఉపయోగం.
ఏంటి మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? ఇప్పుడు ఇలా 15 మంది విద్యార్థులతో మీ ఇంట్లో మీరే చెప్తూ మీ కుమారుడు సహకారము, మీ శ్రీమతి, మీ ధర్మపతి యొక్క సహకారము మీరు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో ఇది ఒక పెద్ద వ్యవస్థ, ఇది ఎంతకాలం ఇలాగ నడిపించలేరు కదా. ఏంటి మీ భవిష్యత్తు ప్రణాళిక? నిజానికైతే కొంచెం పెద్ద స్థాయిలో పెట్టేసేసి ఎక్కువ మంది విద్యార్థులతోటి వైదికానికి ఇంకా గొప్ప స్థితికి తీసుకెళ్ళడానికి ఈ పాఠశాలను ఒక యూనివర్సిటీ లాగా స్థాపించాలనేది మనసులో సంకల్పం అయితే ఉన్నది. కానీ ఈశ్వరేచ్ఛ మరి యూనివర్సిటీ స్థాయికి వెళ్ళాలి అని అంటే ఎంతో మీ మనసులో ఉన్న భావన చెప్పండి. ఎలా ఉండాలని మీరు ఊహిస్తుకుంటున్నారు? మీ ఆలోచన? ఒక ప్రశాంతమైన వాతావరణంలో కొంత స్థలాన్ని కనుక తీసుకుని. ఎంత స్థలం? 5 ఎకరాలైనా కావాలి. ఒక 5 ఎకరాలు అంత యూనివర్సిటీ లాగా స్థాపించాలంటే అంత స్థలాన్ని తీసుకుని దానికి సంబంధించినటువంటి వసతి పిల్లలకు అలాగే అధ్యాపకులకు ఈ వేదమే కాకుండా ఈ మిగిలిన శాఖలను కూడా అలాగే శాస్త్రము, సాహిత్యము, వైదికములకు సంబంధించినటువంటి అన్ని ప్రబంధములు దాంట్లో చేర్చి దీన్ని అనేక మంది విద్యార్థులతోటి దీన్ని బాగా ఉత్తరోత్తరాభివృద్ధికి తీసుకెళ్లాలనేది నా మనస్సులో ఉన్నటువంటిది. చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. వాస్తవానికి అదే సంకల్పం. దాని కార్యరూపానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? అంటే మీ ఆలోచనను అంటే ఎప్పటికి ఒక లక్ష్యం పెట్టుకుంటారు కదా మొదలు పెట్టడానికి, అంటే సమాజంలో ఈ ప్రస్తావన తెచ్చారా? చాలాసార్లు తేవడం జరిగింది. కానీ అది ఎందుకో మరి వ్యవహారంలో కావాల్సిన. సరే, అతి త్వరలో ఒక తెలంగాణ మారుమూల ప్రాంతం నుంచి ఒక వేదం అధ్యయనం చేయాలి అని ప్రధానంగా తల్లి ప్రోత్సాహంతో ఎక్కడో ఉన్నటువంటి గుంటూరు జిల్లా బాపట్ల 100 ఏళ్ల వేద పాఠశాల అని ప్రసిద్ధి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. అలాంటి పాఠశాలలో వేదం నేర్చుకొని ఇంకా తర్వాత కూడా అనేక చోట్ల వారు వేదాన్ని గుంటూరు వేద పరిషత్తులో కూడా తదుపరి అధ్యయనం చేసి తాను నేర్చుకున్న వేదాన్ని 10 మందికి నేర్పించాలన్న సంతో వారు ఒకవైపు ఘన పూర్తి చేసుకుంటూనే స్వయంగా మరోవైపు విద్యార్థులకు వేద మూలాన్ని నేర్పిస్తూ ఇవాళ 20 ఏళ్లుగా శ్రీ రాజరాజేశ్వర సాంగ వేద విద్యాలయాన్ని కేవలం ఆ కుటుంబం, వారికి ఇంకొక వ్యక్తిగత జీవితమే లేదు, వ్యక్తిగతంగా ఇంకొక వ్యవహారం ఉండదు. వాళ్ళ సంసారము, వాళ్ళ జీవితం అంతా కూడా ఈ వేదమే, ఈ పాఠశాల నిర్వహించడమే వాళ్ళ లక్ష్యం. వాళ్ళ ధ్యాస, వాళ్ళ శ్వాస అంతా కూడా ఈ వేదం నేర్పించడానికే పరిమితమవుతుంది. శ్రీ గంగాధర కేదార్నాథ్ శర్మ గారు మాకు దగ్గరి ప్రాంతం, మాకు వారికి ఒక 10 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ప్రాంతము. వారు ఇంత కష్టపడి ఈ వేద విద్యాలయం వారు కష్టపడి నేర్చుకున్నారు. అలా కష్టపడకుండా మిగతా వాళ్ళందరికీ కూడా సులువుగా ఒక చక్కని ఆహ్లాదకర వాతావరణంలో వేదం నేర్పించాలన్న తపనతో వారి ఇంట్లోనే 20 ఏళ్లుగా తమ పిల్లలుగా, ఇక్కడ చూస్తున్నాం ఈయన గౌతమ్ శర్మ, వీరిలాగే అందరూ పిల్లలు కనిపించాలని అక్కడ ఉన్నారు. ఒకసారి చెప్పండి, శ్రీదేవమ్మ గారు ఒక్కసారి పర్వాలేదు, అక్కడ శ్రీదేవమ్మ గారు ఉన్నారు. వారు ప్రతి ఒక్కరూ ఈ గౌతమ్ శర్మ లాగానే తమ పిల్లలు అనుకునే స్వయంగా వండి పెడుతూ, నేను చాలాసార్లు చూశాను. ఇంకొకళ్ళు వంట మనిషి ఉన్నా కూడా మనకి ఇక్కడ నిర్వహణ, దాని భారం అని వారే నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని వాళ్లే కొనసాగిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఒక గొప్పనైనటువంటి విశ్వవిద్యాలయ స్థాయి, అదే డీమ్డ్ యూనివర్సిటీ అంటాము, అలాంటి స్థాయిలో ఒక 5 ఎకరాల్లో సువిశాల ప్రాంగణంలో చక్కని వాతావరణంలో ఈ వేద విద్యాలయాన్ని దాన్ని ఇంకా విస్తృతి చేయాలి, విస్తరించాలన్న వారి తపనను కూడా చెప్పారు. అనేక సందర్భాల్లో కూడా వారి ఆలోచనలు కూడా పంచుకున్నారు. ఆ కార్యరూపానికి వారికి ఆ పరమేశ్వరుడు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందించాలని, జగద్గురువుల ఆశీర్వాద అనుగ్రహం కూడా వారి మీద ఉండాలని, వారు భవిష్యత్తులో ఉత్తరోత్తర ఒక గొప్పనైనటువంటి వేద విశ్వవిద్యాలయ స్థాయిలో ఒక సంస్థను నిర్వహిస్తూ వేదం, శాస్త్రం ఇంకా అన్ని విధాలైనటువంటి
వేద అనుబంధమైనటువంటి విద్య వారి ద్వారా రావాలని కోరుకుంటూ, వారికి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే చెప్పాం కదా, మొహమాటం లేకుండా వారి పరిస్థితి, ఒక కుటుంబమే కేవలం భార్యాభర్త కుమారుడు కష్టపడి ఈ వేద విద్యాలయాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కొత్తగా ఒక్క ఉద్యోగి కూడా లేరు. వారి జీవితం అంతా కూడా ఉదయం నుంచి 24/7, 12/365, 12 నెలలు 365 రోజులు 24 గంటలు ప్రతిరోజు వారి జీవితమే ఇక్కడ వేదం నేర్పించడం. ఈ పాఠశాలలో ఇంకొక జీవితమే లేదు వారికి. అలాంటి వారిని మనం ప్రోత్సహించి సమాజంలో ఏమాత్రమైనా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలా కష్టపడుతున్నటువంటి వేద విద్యాలయాల యొక్క వైభవానికి, వేద విశ్వవిద్యాలయం యొక్క వేద విద్యా వ్యాప్తి కోసం మనవంతు సహకారాన్ని అందించి వీరికి సహకరిద్దాం. వీరి అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో తెలియజేస్తాను. ఎవరైనా సహకారం చేయాలనుకున్న వారికి శ్రీ గంగాధర కేదార ఘనపాటి గారిని వారి పాఠశాలను సంప్రదించండి. వారి వివరాలన్నీ కూడా, ఫోన్ నంబరు వివరాలు, సంప్రదించే వివరాలు కూడా నేను తెలియజేస్తాను. వారికి సహకరించి వేద విద్యా వ్యాప్తికి, ఇలా వేదాన్ని ఒక తపస్సుగా, ఒక యజ్ఞంలా భావిస్తూ విద్యాలయాన్ని నడుపుతున్నటువంటి అతి కొద్ది మందిలో శ్రీ కేదార్ ఘనపాటి గారు. అలాంటి వారు ఇవాళ ఇక్కడ క్రమ సప్తాహం, వేద కృష్ణ యజుర్వేద క్రమ సప్తాహం మేము అందులో పాల్గొని భాగ్యవంతులమయ్యాం. ఈ పాఠశాల కూడా గొప్పగా అవ్వాలని, వారి యొక్క సంకల్పం నెరవేరాలని కోరుతూ ఒక వేద పరశతో స్వస్తి పలుకుదాం. ఓం వైశ్వదేవగో శుక్రపాత్రేణ గృహ్ణాతి వైశ్వదేవ్యో వై ప్రజావేద శుక్రో యద్వైశ్వదేవగో శుక్రపాత్రేణ గృహ్ణాతి ప్రజాస్వేవ తేజో దధాతి. శతమానం భవతి దదాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. దర్శనం